టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడిని తక్షణం ఆ పదవి నుంచి తొలగించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఆయన ఒక మహిళతో ఆయన వ్యవహార శైలి ఏ విధంగా ఉన్నదో ఇప్పటివరకు ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున దుమారం రేగింది. దీనిపై ప్రభుత్వం కూడా ఒక విధంగా ఒక సంక్షోభంలో పడినట్టు అనిపించింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా ఇప్పుడు తాజాగా అతను తొలగించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు తిరుపతిలోని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వ్యవహార శైలి అతను చేసిన అపచారాన్ని ప్రశ్నిస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు తిరుపతిలోని. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు ఆమెపై దాడి చేయడమే కాకుండా పోలీసులతో అరెస్ట్ చేయించి పీడీ యాక్ట్ కూడా పెట్టారని చెప్పేసి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బిఆర్ నాయుడిని ఎవరైతే టీటీడీ చైర్మన్ ఉన్నారో అతను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అదే కాకుండా ఇందుకు కారణాలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే తిరుమల పవిత్రతను ఆయన దెబ్బతీశారు, అపచారం చేశారు, తిరుమల స్వామివారికి అపచారం చేస్తున్నారని చెప్పని ఇది ఒక ఆయన చేసిన వ్యవహారం ఒక మహిళతో ఉన్నది ఒక నిజంగా తిరుమల పవిత్రకు ఒక కలంకితం అని చెప్పేసి భావిస్తూ అతను తక్షణం ఆ పదవిని తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎవరైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారో ఆయనకి బిఆర్ నాయుడిని తొలగించే అంత ధైర్యం లేదని చెప్పి ప్రధానంగా విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆరోపించడం జరిగింది. ఎందుకంటే ఒకవేళ బిఆర్ నాయుడిని కనుక టీటీడీ చైర్మన్ పదవి నుంచి కనుక తొలగిస్తే మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు యొక్క రహస్యాలు అక్రమ ఒప్పందాలన్నీ కూడా బయట పెడతారు. కనుక అందుకనే ఆ ధైర్యం సరిపోకే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడిని ఆ పదవి నుంచి తొలగించలేకపోతున్నారని ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచంలో కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం శ్రీ 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 తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి తిరుపతి లడ్డూ మీద, ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రత మీద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడంటే ఎలాంటి భక్తి కానీ భయం కానీ లేని, పేరుకి నేను హిందువునని చెప్పుకునే నాస్తికుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రాజకీయాలు చేస్తున్నారో మనం అందరం కూడా చూసాం. అలాంటి ఒక పవిత్రమైన దేవాలయానికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందుల భక్తుల విశ్వాసాన్ని చూరగొన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చైర్మన్గా కేవలం ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు చేసే తప్పులని, అక్రమాలని, అన్యాయాలని కూడా అన్నీ కప్పిపుచ్చి దుర్మార్గంగా రాజకీయంగా ఒత్తాసు పలికిన ఒక టీవీ ఛానల్ అధిపతి అయినటువంటి బిఆర్ నాయుడు గారిని తీసుకొచ్చి ఈరోజు టీటీడీ చైర్మన్ చేయడం జరిగింది. ఆయన టీటీడీగా చైర్మన్గా ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి వేలాది సంవత్సరాల చరిత్ర ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఎన్నడూ జరగనటువంటి అపచారాలు, ఘోరాలు ఏ విధంగా జరుగుతున్నాయి మనం చూసాం. ఆయన చైర్మన్గా ఛార్జ్ తీసుకున్న వెంటనే జరిగిన వైకుంఠ ఏకాదశికి సంబంధించి జరిగిన తోపులాట్లో ఏ విధంగా టీటీడీ చరిత్రలో జరిగిన విధంగా ఏ విధంగా భక్తులు దుర్మరణం పాలయ్యారో చూసాం. కానీ అప్పుడు కూడా చాలా బాధ్యతారాహిత్యంగా స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారించినా సరే పవన్ కళ్యాణ్ కూడా తక్కువ చేసే విధంగా ఆ రోజు ఏ విధంగా బిఆర్ నాయుడు మాట్లాడాడో మనం చూసాం. బిఆర్ నాయుడు తనకు తెలుసు టీవీ5 ఛానల్ అంటే గతంలో మిడ్ నైట్ మసాలాకు ఫేమస్. టీవీ5 ఛానల్ టీఆర్పీ రీడింగ్ కోసం మిడ్ నైట్ మసాలా కార్యక్రమాలు చేసి ఏ విధంగా టీఆర్పీని పెంచుకుందో మనందరికీ కూడా తెలిసిందే. ఆ మిడ్ నైట్ మసాలా కార్యక్రమాలు నడిపించే బిఆర్ నాయుడు తన వ్యక్తిగత జీవితంలో కూడా ఆ మిడ్ నైట్ మసాలాలకు సంబంధించిన వీడియోలు అడ్డంగా దొరికిపోయినా సరే ముందేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అది మార్పింగ్ చేసింది ఏఐ వీడియో అని చెప్పాడు. మన్నాడు తానే స్వయంగా పెట్టి నాకు 30 సంవత్సరాల అనుబంధం ఉంది, ఇంటికి వెళ్తే తప్పేంటి, చెయ్యేస్తే తప్పేంటి, లేకపోతే అంటే మనం మీడియా ముందు మాట్లాడకూడని పదజాలంతో ఆయన నిశ్చిగ్గుగా ఎలాంటి చిన్నపుచ్చుకోకుండా అడ్డంగా దొరికిపోయి ఒక అనైతిక సంబంధానికి పాల్పడి చిన్నపుచ్చుకోవాల్సింది పోయి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి ఎదురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన సోషల్ మీడియా పైన ఏ విధంగా దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతకి, భక్తుల యొక్క నమ్మకాలకి, విశ్వాసాన్ని దెబ్బతీసిన బిఆర్ నాయుడిని తక్షణం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా రాజీనామా చేయాలి, తొలగించాలని చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఏ సందర్భం వచ్చినా సరే వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం, మా ఇంటికి దూరాంచి
అక్కడి నుంచి కూడా నారావల్లిపల్లి నుంచి కూడా తిరుమల తిరుపతి కొండలు కనపడతాయి. మా ఇంట్లో ఏ కార్యక్రమాలు జరిగినా నేను తిరుపతి దేవస్థానాన్ని పూజిస్తామని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారి చరిత్ర మనందరికీ కూడా తెలిసిందే. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆగమ శాస్త్రం పెద్దలందరూ కూడా వద్దని చెప్పిన తిరుమలలో ఎంతో పవిత్రత కలిగిన ఎంతో ప్రాముఖ్యత కలిగిన 1000 కాళ్ళ మండపాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏ విధంగా తొలగించారో మనందరూ కూడా చూసాం. ఈరోజు కూడా సాక్షాత్తు తిరుమల దేవస్థానానికి నేను ఇలవేల్పు మా కులదైవం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు అమరావతిలో టీటీడీ వారు టెంపుల్ నిర్మిస్తామంటే టీటీడీకి ఉచితంగా ఇచ్చే పరిస్థితి లేదు, టీటీడీ డబ్బులతో కొనుక్కోవాలని చెప్పిన వ్యాపారవేత్త చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు తెలుగువారికి అందరికీ కూడా గర్వకారణం, భారతదేశానికే గర్వకారణం పవిత్రమైన అతి ప్రాముఖ్యత కలిగిన టీటీడీ దేవస్థానం యొక్క ప్రతిష్టను ప్రతిరోజు కూడా ఇలా దిగజారుస్తున్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటేశ్వర స్వామి భక్తుల తరపున ఆంధ్రప్రదేశ్ తెలుగు వారి తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. మా యొక్క డిమాండ్ ఒకటే, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత కాపాడాలంటే తప్పకుండా బిఆర్ నాయుడు తక్షణం రాజీనామా చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన విశ్వనీయత గురించి మనందరికీ కూడా తెలిసిందే. గతంలో ఒక ఛానల్కి పృథ్వీరాజ్ అనే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నామినేటెడ్ పదవిలో పెడితే ఒక ఎంప్లాయీతో ఫోన్లో అసభ్యంగా మాట్లాడితేనే తక్షణం జగన్మోహన్ రెడ్డి గారు అతని చేత రాజీనామా చేయించడం జరిగింది. కాబట్టి ఒకటే చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, మీరు బిఆర్ నాయుడు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ప్రజలందరూ కూడా మీ వల్ల కాదు, చంద్రబాబు నాయుడు వల్ల కాదు బిఆర్ నాయుడిని రాజీనామా చేయించడం. బిఆర్ నాయుడిని కనుక చంద్రబాబు నాయుడు రాజీనామా చేస్తే చంద్రబాబు నాయుడికి సంబంధించిన లొసుగులు, చంద్రబాబు నాయుడు రహస్య లావాదేవీలు, చంద్రబాబు నాయుడికి సంబంధించిన రహస్య ఒప్పందాలకు సంబంధించిన వీడియోలు, క్లిప్పింగ్లు అన్నీ కూడా బిఆర్ నాయుడు దగ్గర ఉన్నాయి. కాబట్టి బిఆర్ నాయుడికి భయపడి, బిఆర్ నాయుడు అంటే భయపడి బిఆర్ నాయుడిని ఏమీ చేయలేక చేతగాక చంద్రబాబు నాయుడు గారు కనీసం బిఆర్ నాయుడికి ఈ రోజు వరకు కూడా అతని మీద మాట్లాడలేదని ప్రజలందరూ కూడా చర్చించుకున్నారు. చంద్రబాబు నాయుడు మీద వచ్చిన అపవాదు పోవాలి, చంద్రబాబు నాయుడికి రహస్య వీడియో లేవు, చంద్రబాబు నాయుడికి రహస్య ఒప్పందాలు లేవు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన చర్చలకు సంబంధించి, ఒప్పందాలకు సంబంధించి, మాటలకు సంబంధించి సీక్రెట్ వ్యవహారాలు, వీడియోలు, ఫోటోలు బిఆర్ నాయుడు దగ్గర లేవు అని ప్రజలకు మీరు తెలియజేయాలనుకుంటే తక్షణం బిఆర్ నాయుడు చేత రాజీనామా చేయించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.